హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఎటువంటి రాత పరీక్షలు లేకుండానే జస్ట్ అప్లికేషన్ పెడితే షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్గా మీకు జాబ్ ఇచ్చే విధంగా జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అప్లై చేయడానికి కూడా ఫీజు అయితే లేదు. 38,000 వరకు కూడా సాలరీ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ అందరికీ అవకాశం ఉంది. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంప్లీట్గా చూసేసి వెంటనే ఈ జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే అడుగుతున్నాను. ఎటువంటి ఖర్చు కూడా లేదు కదా. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ యొక్క థంబ్నెయిల్తో ఉంటుంది. మన సొంత రాష్ట్రాల్లోని జాబ్ పోస్టింగ్ 15.5 లక్షల సాలరీ. ఈ యొక్క జాబ్ వీడియో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి బల్మర్ లారీ కంపెనీ లిమిటెడ్, ఇది మనకి ఇండియాలోని పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్కి సంబంధించి మినీరత్న కేటగిరీ 1కి సంబంధించినటువంటి సంస్థ అనమాట. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అండర్లో పనిచేసేటువంటి సంస్థ. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్తో పాటుగా జూనియర్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఫ్రెషర్స్ అందరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి కూడా ఫీజు అనేది లేదనమాట. మీరు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. సో మీకు ఇదే వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలో కూడా చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అసలు ఏ విధంగా అప్లై చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ జూనియర్ ఆఫీసర్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేసి సాలరీ ఎలా ఉంటుందంటే, సో మనకి 36,000 నుంచి 38,000 ఆ మధ్యలో మీకు ఎవ్రీ మంత్ కూడా సాలరీ అనేది పే చేస్తున్నారు. మిగతా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి మాత్రం 73,000 పర్ మంత్ మీకు సాలరీ అనేది ఉంటుంది. ఈ యొక్క ఏదైతే ఈ జాబ్స్ అనేవి భర్తీ చేస్తున్నారో ఇవన్నీ కూడా మనకి లాజిస్టిక్ సర్వీసెస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఈ జాబ్స్ అనేవి భర్తీ అయితే చేస్తున్నారు. మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. మిమ్మల్ని ఇనీషియల్గా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కింద 3 ఇయర్స్ పాటు కూడా మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి సో చాలామంది ఇలాంటి నోటిఫికేషన్స్ని అయితే స్కిప్ చేస్తుంటారు. ఇలాంటి చిన్న చిన్న ఆపర్చునిటీస్ వచ్చినా కూడా సో మీరు యూటిలైజ్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క లక్ కనుక బాగుంటే పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. మనకి వెరీ రీసెంట్లీగా అంటే 25th నవంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి December 19th వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో మీకు ఇదే వీడియోలో అప్లై ప్రాసెస్ని కూడా చూపిస్తాను, ఏ విధంగా అప్లై చేయాలి ఈ జాబ్స్కి అనేది. సో మీరు ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా చూసేసి జాబ్స్కి అప్లికేషన్ అనేది పెట్టేసుకోండి. ఈ యొక్క బల్మర్ లారీ కంపెనీ లిమిటెడ్కి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి చాలా చోట్ల సో దీనికి సంబంధించి అక్కడ ఆ యొక్క సర్వీసెస్ అనేవి చేస్తున్నారు. సో అలాంటి లొకేషన్స్లో మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ సంస్థ నుంచి రెగ్యులర్గా మనకి 2 నుంచి 3 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ఈ సంస్థ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది ఈ సంవత్సరం అయితే వచ్చింది. ఇది మనకి లాస్ట్ నోటిఫికేషన్ అనమాట. ప్రజెంట్ ఇక్కడ మనకి ఈ జాబ్స్కి సంబంధించి అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము. అలాగే మీరు ఏం వర్క్ చేయాలి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఏదైతే జూనియర్ ఆఫీసర్ పొజిషన్స్ ఉన్నాయో వీటికి వచ్చేసి 30 ఇయర్స్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్స్కి ఏమో 32 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఇది మనకి ఫైనల్ ఏజ్ లిమిట్ అనమాట. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి వేకెన్సీస్ ఏవైతేనో అవి ఏంటి అంటే మనకి జూనియర్ ఆఫీసర్ పొజిషన్స్ అనమాట. సో జూనియర్ ఆఫీసర్ పొజిషన్స్కి సంబంధించి
ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఫుల్ టైం గ్రాడ్యుయేట్, అంటే ఫుల్ టైం అంటే రెగ్యులర్గా ఎవరైతే డిగ్రీ చేస్తుంటారో గ్రాడ్యుయేషన్, సో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. లాజిస్టిక్ సర్వీసెస్ ఈ సంస్థకి సంబంధించి ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ లొకేషన్స్లో వెళ్ళి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎటువంటి డిగ్రీ చేసినా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకేమో అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆ పోస్టులకు అయితే ట్రై చేయొచ్చు అనమాట. అండ్ మీకు ఏజ్కి సంబంధించి అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి December 19th, 2025 వరకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అది చేసేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క జూనియర్ ఆఫీసర్ పొజిషన్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే మీకు ఏ డిపార్ట్మెంట్లో అయితే పోస్టింగ్ ఇస్తారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇచ్చారో అవన్నీ కూడా మీరు క్లియర్గా నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి సాలరీ అయితే ఉంది అండ్ మీకు ఇక్కడ మంచి మంచి బెనిఫిట్స్ కూడా పొందొచ్చు కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి ఆ ప్రాసెస్ని కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. డైరెక్ట్గా మీకు అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా గైడ్లైన్స్ ఫర్ అన్రిజిస్టర్డ్ అప్లికెంట్స్ అలాగే గైడ్లైన్స్ ఫర్ రిజిస్టర్డ్ అప్లికెంట్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఏం డీటెయిల్స్ని ఫాలో అయ్యి ఆ యొక్క అప్లికేషన్ చేయాలనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు రిజిస్టర్ నౌ పైన అయితే క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి సో మీరు ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో ఇందులో మీ యొక్క నేమ్ ఇవ్వాలి, తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ ఇచ్చేసి మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేసి ఈమెయిల్ ఇచ్చేసి మళ్ళీ ఈమెయిల్ ఇచ్చేసి ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. సో బ్యాక్ వచ్చేసేసాలి మళ్ళీ. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత సో మీకు కన్ఫర్మేషన్ రిసిప్ట్కి సంబంధించి మెయిల్ అనేది వస్తుంది. అప్ టు 30 minutes అయితే టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో మీకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీకు లాగిన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి యూజర్ నేమ్ ఉందో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఒక చెక్ బాక్స్ టిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు ఏంటి అంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ జాబ్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. మనకి ఇక్కడ చూడండి, మనకి ఇంకా వేరే జాబ్ రోల్స్ కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేవి ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. చూడండి ఇక్కడ విశాఖపట్నంలో లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అనేవి ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ సంస్థకి చాలా చోట్ల మనకి ఆఫీసెస్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకుండా వీలైనంత తొందరగా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.